ఏపీలో 10th మరియు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మార్చిలోనే 10th మరియు ఇంటర్ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. మార్చి 3 నుండి 10వ తరగతి పరీక్షలు, మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్ పరీక్షలు, ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు ఉంటాయని, ఇంటర్ పరీక్షలు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారని, 10వ తరగతి పరీక్షలు 6 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారని, ఫిబ్రవరి 5 నుండి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయని మంత్రి బొత్స తెలిపారు. సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ ఎందుకంటే అది మన చేతిలో లేదు, ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏదైనా ఉంటే డీవియేషన్లో మార్పులు ఏమి ఉంటే అప్పుడు ఆలోచించుకుంటాం. 6 లక్షల మంది వచ్చి 10th క్లాసు, ఇంటర్మీడియట్ వచ్చి 10 లక్షల మంది, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి 5 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ థియరీ వచ్చి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. మార్చి 1 నుంచి మార్చి 20 తేదీ వరకు జరుగుతాయి. ఇందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మార్చి 15వ తారీఖే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం. అలాగే కంప్లీట్ అయిన తర్వాత 10వ తారీఖు పరీక్షల్ని అయిపోవడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది.